మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. అమ్మాయి ఇంట్లో ఉంటే పక్కింట్లో వాళ్ళు లేదంటే చుట్టాలు లేదా తెలిసిన వాళ్ళు ఎవరన్నా సరే సడన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా పెళ్లి చేయరా అని చెప్పేసి పేరెంట్స్ మీద ప్రెషర్ బర్డెన్ తీసుకుని వచ్చేస్తారు. పేరెంట్స్ ఏమో ఇమేజ్ కోసం ప్రెస్టీజెస్ కోసం వెళ్ళి వెంటనే ఎవరు దొరికితే వాళ్ళకి ఇచ్చేసేద్దాం అనే ఊపిలో ఉంటారు. అలా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు చూస్తే అంటే హరిభరిలో పెళ్లి చేసి పడేశారు. ఇప్పుడు చూస్తే ఫినాన్షియల్గా హస్బెండ్ చాలా చాలా దీనమైన స్థితిలో ఉన్నాడు. చూడండి, ఇటువంటివి చాలా జీవితాలు ఉన్నాయి. అండ్ చుట్టుపక్కల ఉండేటువంటి చుట్టాలు కానీ లేదంటే తెలిసిన వాళ్ళు కానీ లేదా పక్కింటి వాళ్ళు కానీ అవసరం లేకుండానే అడగకుండానే పెళ్లి చేయరా వీళ్ళదేదో పోతున్నట్టు పెళ్లి చేయరా అని చెప్పేసి చాలామంది జీవితాల అమ్మాయిల్ని పేరెంట్స్ అలాగే బలి చేశారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? అండ్ పర్టికులర్గా అటువంటి విషయాల్లో పిల్లలు కూడా ఎటువంటి కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? మంచి క్వశ్చన్ వేసామ్మా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను ఇలాంటివి అంటే ఒక 1 month డ్యూరేషన్లోనే 5 cases చూసా. డిఫరెంట్ కేసెస్. నేను ఒక విషయం అడుగుతాను, అసలు ఈ పరిస్థితి చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రెజర్ చేసేంత గొప్పగా పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు ఏమో అండి, నాకు ఆ సైకాలజీ అర్థం కాదు. ఎందుకంటే పాపం యూత్ లో ఉన్నావు కదా, నువ్వు కూడా అనుకోని ఉండుంటావు, అబ్బాయి అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఇంకొన్నాళ్ళు పోతే హాయిగా ఉండేది కదా అని పాపం చాలాసార్లు అనుకోని ఉండుంటావు కాబట్టి మీకు తెలీదు. ఏంటి అంటే సర్టెన్ ఏజ్ రాగానే ఆడపిల్లకు ఒక 20 years రాగానే సమాజం దృష్టి అంతా కూడా ఆ పిల్ల ఏంటి, ఆ పిల్ల భవిష్యత్తు ఏంటి, ఆ పిల్ల జీవితం ఏంటి అనే దాని మీదే చర్చ జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఏం చదువుకుంటుంది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత అంటే ఏదైనా ఒక గొప్ప చదువులకు వెళ్తుంది అని అంటే ఓకే, చదువులు అయిపోయేదాకా ఒక 24 years 23 years 24 years వరకు 25 years వరకు ఇట్స్ ఓకే, ఓకే చదువులో ఉందా అనేసి కొంచెం మాట్లాడడం మానేస్తారు. అంటే మాట్లాడడం ఇన్ ద సెన్స్ ఏంటంటే అమ్మాయి పెళ్లి విషయం అనేది అది 22-23 years వచ్చేసరికి తెలిసిన వాళ్ళందరూ కూడా ఏంటంటే అరే మన ఇంటి అమ్మాయి కదా, పక్కింటి అమ్మాయి కదా, బాగుంది, చాలా మంచి అమ్మాయి, మనకు తెలుసు కదా, మన సంబంధం చూద్దాం. వాళ్ళ దరిదాపులు ఏదైనా సంబంధాలు వచ్చినాయి అంటే వాళ్ళకి ఇమీడియట్గా అరే మన పక్కనే ఉంది కదా, లేకపోతే మన వాళ్ళ అమ్మాయి ఉంది కదా, మనం మాట్లాడదాము, మంచి సంబంధం బయటికి పోకుండా ఉంటుంది. అట్లా వీళ్ళకి ఏంటంటే సమాజానికి కూడా ఎదుటి వాళ్ళ పెళ్లి మీద ఉత్సుకత ఎందుకు వస్తుంది అంటే ఇలా కొంత వస్తుంది. 25 years వచ్చేంత వరకు అది వీళ్ళు రిజెక్ట్ చేసిన సొసైటీ అంత పట్టించుకోదు, సొసైటీలో ఉన్న మనుషులు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. బట్ ఎక్కడ ఫరక్ పడుతుంది అంటే నాగరాజు గారు 25 వెళ్ళిపోయినాయి, 26 వెళ్ళిపోయినాయి, 27 వెళ్ళిపోయినాయి, 28 వెళ్ళిపోయినాయి, 29 వెళ్ళిపోయినాయి, 30 వస్తున్నాయి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క పెళ్లి అనేది విపరీతమైనటువంటి చర్చలకు దారితీస్తుంది. ఇక్కడ మనం సమాజాన్ని తప్పుపట్టాలా అంటే కొన్ని విషయాల్లో తప్పుపట్టాలి, కొన్ని విషయాల్లో సమాజాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వినండి సార్, ఆ సీట్ లో కూర్చొని మీరు అడిగారు, ముందు ఇక్కడ చెప్పనివ్వండి. ఫస్ట్ మీరు పరిగెత్తి నీళ్లు దాక్కుంటూ పొలమారిందని చెప్పేసి కూర్చొని ఆలోచిస్తారు. మేమేం చెప్తామంటే నిలబడి నీళ్లు తాగిన ఆయన పరిగెత్తి పాలు తాగద్దు, నీళ్లు తాగద్దు, పొలమారుతుంది అని చెప్తాము. దాని మధ్యలోనే ఎందుకు తాగకూడదు అని అంటే తాగితే పొలమారుతుంది, ఏమవుతుంది, ఏమవ్వాలో అదే అవుతుంది. సరే కానివ్వండి కదా, చెప్పేటప్పుడు కొంచెం సామరస్యము, కొద్దిగా ఓపిక ఉండాలి. ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఏజ్, అమ్మాయికి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే సమాజంలో ఉన్న చుట్టుపక్కల ఆడవాళ్ళందరికీ మగాళ్ళందరికీ బీపీలు పెరిగిపోతూ ఉంటాయి. ఏంటి అంటే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కి పని పాట ఉండదు కాబట్టి ఇదే చర్చ అవుతుంది. ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కి ఏంటి అని అంటే అరే చక్కటి పిల్ల ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎందుకు సెటిల్ అయింది, మంచి ఫ్యామిలీ కదా ఎందుకు సెటిల్. ఇంకొక సెక్టర్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వీళ్ళ నాన్న వెధవ ఏది చెప్పినా కూడా వినడు, మంచి మంచి సంబంధాలన్నీ పోగొట్టుకుంటా ఉన్నాడు, ఇంకెప్పుడు పెళ్లి చేస్తాడు, వాళ్ళు ఎప్పుడు పిల్లల్ని కనాలా, వీళ్ళు ఎప్పుడు వాళ్ళ ముద్దు ముచ్చట చూసుకోవాలా, బాధ్యతగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. సమాజాన్ని మనం అన్నీ ఒకే ఘటన కట్టేయద్దు. ఎప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానానికి ఇప్పుడు వస్తాయి. ఎప్పుడు వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది అంటే చదువు అయిపోయింది బిడ్డకి,
లేదు చదవలేదు ఇంట్లో కూర్చొని ఉంది, లేదు చదివేసి ఇంట్లో కూర్చొని పని పాట లేకుండా ఉంది, లేదు చదువు అయిపోయిన తర్వాత ఏ లండన్లోనో అమెరికాలోనో కెనడాలోనో ఎక్కడో మంచి జాబ్లోనూ ఉంది, లేదు ఇండియాలోనే ఒక ప్యాకేజీ ఒక 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు 25 లక్షలు ప్యాకేజ్ తెచ్చుకుంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు పెళ్లి చేయరు? సమాజానికి పనేం లేదు కదా నాగరాజు గారు. సమాజం అంటే ఏంటండి? పక్కవాడి బాబోగులను పట్టించుకోవటం. ఏ బాబోగులను పట్టించుకుంటుంది? వీడికి అవసరం లేనటువంటి అన్ని పట్టించుకుంటుంది. ఒకసారి చెప్పి వదిలేయడం వేరు. శ్రేయోభిలాషులు అందరూ ఏంటంటే హెచ్చరించి వదిలేస్తారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, ఎవరికైనా పెళ్ళిగలు ఏరా పెళ్లి చేసుకోవా తిడతా ఉంటా. వాడు కనపడినప్పుడు మాత్రం అడుగుతా, ఆ తర్వాత వాడు ఎక్కడున్నాడో ఎవరెక్కడున్నాడో తెలియదు. పిల్లలు అమ్మ ఇన్ టైంలో పెళ్లి చేసుకోండి తల్లి, వయసు అయిపోయిన తర్వాత పిల్లల్ని కన్నారంటే వాళ్ళు పెంచలేరు, మీకు ఒక అసహనం, మీ జీవితాన్ని లైఫ్ని ఎంజాయ్ చేయలేరు, వాళ్ళని పెంచలేరు, రేపొద్దున వాళ్ళకి ఏదైనా అయితే మీరు చూసుకోవడానికి మీకు ఓపికలు ఉండవు అని చెప్పేసి నేను తిడతా. అది మనిషి ఎదురుగుండా ఉన్నప్పుడు మాట్లాడడం వేరు, బట్ ప్రత్యేకించి దీని గురించే మాట్లాడుకున్నారు, ప్రెషర్ చేసేస్తున్నారంటే ఇది ఎదుటి వాళ్ళకి ఇచ్చిన అవకాశం కూడా కావచ్చు ఒకటి. రెండోది ఏంటి అని అంటే కొంచెం వాళ్ళు ఏం కారణాలు చెప్తున్నారో ఒక్కసారి విశ్లేషించుకుందాం, రైట్? ఇప్పుడు ఆడపిల్లలందరూ ఎట్లా అవుతున్నారండి, కొన్ని విషయాలు నేను మాట్లాడకూడదు కానీ వాళ్ళకి ఏది ప్రాక్టికల్ థింకింగ్లోకి రావట్లేదు. వాళ్ళ థాట్స్ అన్నీ ప్రాక్టికాలిటీలోకి రావు. ప్రాక్టికాలిటీలోకి వచ్చిన స్వీకరించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇది కరెక్ట్, అర్థమైంది. సమాజం ఎప్పుడు కూడా ఒక సెక్టర్ ఆఫ్ కొంతవరకు కూడా మనల్ని హెచ్చరించే ధోరణిలోనే ఉంటుంది. ఇది జాగ్రత్త, ఇది ఇలా ఉన్నావు అని. అది సహేతుకంగా ఉన్నది, దాన్ని ఖచ్చితంగా మనం తీసుకోవాలి, దాని గురించి ఆలోచించాలి. కానీ పనిగట్టుకుని విమర్శించటమే పనిగా కూర్చొని చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి ఎంత స్ట్రాంగ్గా సమాధానం చెప్పాలో, దేంతో సమాధానం చెప్పాలో చెప్పాలి. అర్థమైందా? కానీ ఇక్కడ ప్రెషర్ వస్తుంది అనేసి నేను మీకు చెప్పాను కదా, ఒక 1 monthలోనే నేను 5 cases నేను డీల్ చేశా. ఒకటి ఏంటి అని అంటే 30 + 32 వచ్చేసినాయి. ఈమె కంటే ఒక 2 చెల్లెళ్ళు ముందున్నారు, ఈమె కంటే ఒక చెల్లెలు ముందు ఉన్నది. 32 వచ్చేంత వరకు ఈ అమ్మాయి కెరీర్ అని చెప్పేసి కెరీర్ మీద పడిపోయింది. ఆ అమ్మాయి ప్యాకేజీలు పెరుగుతున్న ప్రతిసారి తల్లిదండ్రులకి విపరీతమైనటువంటి ఆనందం పెరిగింది. ఆ తర్వాత ఏమైంది, 30 దాటిన తర్వాత ఏమైందంటే షుగర్లు బీపీలు పెరిగినాయి. ఎందుకు? అప్పుడు కర్తవ్యం గుర్తుకొచ్చింది వాళ్ళకి. 32 years 33 years వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఇంకొక పిల్ల రెడీగా ఉంది, ఆ పిల్లకి 30 ఏళ్ళు వస్తున్నాయి కదా. అప్పుడు సమాజం హెచ్చరించడం మొదలుపెట్టింది, ఏందిరా అది 30 ఏళ్ళు దాటిని పెళ్లి చేయవా ఏంటి? అప్పుడు వీళ్ళ ప్రెషర్ మొదలవుతుంది. ఈ పేరెంట్స్కి ఎంత ఏజ్ వచ్చేస్తుంది? దాదాపు వీళ్ళకి వాళ్ళకి మనం చూసుకున్న తల్లికి ఒక 50 దాటిపోతాయి, తండ్రికి ఒక 70కి దగ్గరలో పడతా ఉంటారు. వాళ్ళకి వయో భారం కూడా ఒక విధమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏం ఆలోచిస్తారు, మేమున్నంత వరకు మేము చూస్తాం, మా తర్వాత ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు ఉంటేనే ఎవరు పట్టించుకోవట్లేదు. తల్లిదండ్రులు అనేవాళ్ళు లేకపోతే అసలు వీళ్ళు ఎవరిని, కష్టం వచ్చినా నష్టం వచ్చినా వీళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారు, ఎవరి పట్ల ఉంటారు? ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ 70 years సమాజాన్ని చూసినటువంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళది. 25-30 ఏళ్ళకి వీళ్ళు ఏందో పొయ్యి ఫ్లైట్ ఎక్కి అమెరికానో కెనడానో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి రాగానే దునియా మొత్తం చూసామంటారు. అంతకంటే మూర్ఖత్వం రెండోది ఉండదు. లోకాన్ని చూడడం ఏంటి, ప్రపంచాన్ని చూడడం ఏంటి అని అంటే బళ్ళెక్కి దిగిరావడం కాదు, ఫ్లైట్లెక్కి దిగడం కాదు, కారుల్లో తిరగడం కాదు, కార్లు కొనడం కాదండి. జీవన విధానంలో మనకి ఎదురయ్యేటటువంటి సవాళ్ళు ఏంటి, దాన్ని చూసిన వాడు నేను చూసిన దునియాని, నేను చూసిన ప్రపంచాన్ని, నేను చూసిన లోకాన్ని అని మాట్లాడతాడు. ఏమి ఉండదు, ముడి కిందకి 25 ఏళ్ళు రాగానే నాకేం తెలుసు, 25 ఏళ్ళు కూడా ఎక్కడలేండి, 10-15 ఏళ్ళు రాగానే మాట్లాడేస్తున్నారు, నాకు అన్నీ తెలుసు, ఏదో ల్యాప్టాప్లోనూ సెల్ ఫోన్లోనూ అప్లికేషన్స్ తెలియదు కానీ వీడికి మొత్తం ప్రపంచం అంతా తెలుసు అని అనుకుంటాడు. కానీ ఆ అప్లికేషన్స్కి వాటికి మాత్రం డబ్బులు మళ్ళీ ఒక పేరెంట్స్ ఇవ్వాలి. అర్థమైందా? పేరెంట్స్ ఇవ్వాలి. అలాగే హయ్యర్ ఇప్పుడు ప్యాకేజెస్ జాబుల గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళారు, మీకు ఆర్థికంగా చాలా బాగా మీరు ఇది చేస్తున్నారు, కానీ ఏదైనా సమస్య వస్తే మీరు నిందించేది ఎవరిని? పేరెంట్స్ని. మరి నీకు అంత లోక జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు పేరెంట్స్ని ఎందుకు నిందిస్తున్నావు? లేదు, నీకు ఒక దెబ్బ తగిలినప్పుడు ఇమ్మీడియట్గా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు అంటే జ్ఞానం ఇక్కడుంది, నువ్వు తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఇక్కడుంది, నీ నాలెడ్జ్ ఇక్కడుంది, నీ జీవన విధానం ఇక్కడుంది.
ఎవరు ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా ఒకటే చెప్తున్నాను నాగరాజు గారు, ఆ కిందకి దిగేటప్పుడు ఉండేటటువంటి బ్యాలెన్స్ చూసుకుని ఎగరండి. ఆ బ్యాలెన్సే కుటుంబ వ్యవస్థ, ఆ బ్యాలెన్సే పేరెంట్స్, దాన్ని మర్చిపోవద్దు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.